ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాలపురుషాంగంలో మనం చూసుకున్నట్టయితే ద్వితీయ రాశి అని అంటే రెండవ రాశి మనకి వృషభ రాశి అవుతుంది. వృషభ రాశికి అధిపతి ఎవరు అని అంటే శుక్రుడు. సో ఈ శుక్రుడు ఏంటంటే శుక్రాచార్యుడు కూడా అంటాం. శుక్రాచార్యుడు దైత్య గురువు అనమాట. అంటే రాక్షసులకి గురువు శుక్రాచార్యులు వారు అనమాట. సో ఈ లగ్నంలో అయినా ఇది రాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే, మనం మేష రాశి దూకుడు స్వభావం అనుకున్నాం కదా, వీరు సౌమ్యంగా ఉంటారు. చాలా కష్టపడే ఔన్నత్యం వీరికి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. చాలా కష్టపడతారు, చాలా ప్రయాసపడతారు, డౌన్ టు ది ఎర్త్ ఉండడానికి ట్రై చేస్తారు. కానీ వీళ్ళ వాళ్ళు కూడా అంత డౌన్ టు ది ఎర్త్ అయితే అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే వీరికి ఏంటంటే ఒకవేళ వారి జాతక చక్రంలో పర్సనల్గా జాతక చక్రంలో శుక్రుడు చాలా చక్కగా ఉన్నాడు అంటే, ఏ ఉచ్చ రాశిలోనో లేకపోతే ఈ వృషభంలో తులారాశిలోనో అయినా కానీ, లేదా ఉచ్చ రాశిలో ఉన్నట్టయితే మటుకు, ఉచ్చ రాశి అంటే మీన రాశికి అవుతుంది. సో అలా ఈ శుక్రుడు చాలా చక్కగా ఉన్నాడు అని అంటే మటుకు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మహాలవ్య యోగం అని చెప్తాం. లగ్నంలోనే ఉంటే మటుకు మహాలవ్య యోగం అని చెప్తాం వీళ్ళకి. అలాగే మీన రాశిలో ఉన్నట్టయితే ఉచ్చ రాశిలో ఉన్నాడు శుక్రుడు అని చెప్తాం. సో వీరేంటంటే చాలా అందంగా ఉంటారు. స్మైల్ అయినా కళ్ళు అయినా పెద్ద పెద్ద కళ్ళు, చారడేస్ కళ్ళు అంటాం కదా. సో అలా ఉండడం, చాలా చక్కటి మాట, మృదువైన మాట స్వభావం, మాట తీరు అయినా కానీ ఆ దూకుడు స్వభావం అనేది అస్సలు ఉండదు వీళ్ళకి. చాలా ఏంటంటే మనం ఏదన్నా ఎన్నిసార్లు ఏమన్నా అన్నా కానీ వీరు కొద్దిగా లొంగి కొద్దిగా మరీ ఎక్కువగా తగ్గి ఉంటారు అని చెప్పడానికి కూడా వీల్లేదు. సో అలా వీరి స్వభావం అయితే ఉంటుంది. కాకపోతే చాలా కష్టజీవులు వీరు. ఏంటంటే ఏదన్నా పట్టుకున్నారు, ఏదన్నా సాధించాలి అని క్షమత పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళు అది సాధించి తీరుతారు. ఒకవేళ వాళ్ళకి శుక్రుడు చాలా చక్కగా ఉంటే మటుకు వీళ్ళు ఏంటంటే వ్యాపార రంగం అంటే ముఖ్యంగా జ్యువెలరీ, ఆర్నమెంట్స్, బంగారు నగలు, ఆభరణాలు, వస్త్రాలు అంటే కూడా టెక్స్టైల్స్ కాదు. ఇక్కడ టెక్స్టైల్స్ డిఫరెంట్గా ఉంటుంది, రెడీమేడ్ వస్త్రాలు డిఫరెంట్గా. టెక్స్టైల్ అంటే అది నేర్చిన వస్త్రాలు, రెడీమేడ్ అంటే చక్కగా అని కుట్టి అని అమ్ముతారు కదా, రెడీమేడ్గా వేసుకోవడానికి దుస్తులు, ఏమంటారు టాప్స్ అయినా కానీ లేకపోతే చుడిదార్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పావడాలు అయినా కానీ, ఇలా రెడీమేడ్గా ఉండే దుస్తులు వ్యాపారంలో వీరికి మంచి సక్సెస్ ఉంటుంది. అలాగే వీరు అలంకార ప్రియులు కూడా ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియులు, చక్కగా రెడీ అవడానికి ఇష్టపడతారు, చక్కటి వస్త్రాలు వీరు ధరించడానికి చాలా ఇష్టపడతారు వీరు. ఇంకోటంటే క్లీన్గా ఉండాలి, వీటి సరౌండింగ్స్ కూడా చాలా చక్కగా నీట్గా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాటిల్లోనే వీరు ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు. అవి లభించకపోతే కూడా కొద్దిగా ఇంటాలరెంట్ కూడా అయిపోతారు వీళ్ళు. సో అలాంటి లక్షణాలు వీరికి చాలా ఉంటాయి వృషభ రాశి వారికి. వృషభ లగ్నం వారికి అయినా చెప్పుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, వృషభ రాశి అయినా లగ్నం వారికి అయినా కానీ వారి లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు. వీరికి వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి ఏంటంటే శని యోగకారకుడు అవుతాడు, అలాగే బుధుడు యోగకారకుడు అవుతాడు. వీరు కనుక చక్కటి ప్లేసెస్లో ఉండి, అలాగే వీరికి ఆ దశ అంతర్దశలు వస్తున్నట్టయితే మటుకు వీరు కూడా వ్యాపారంలో అయినా కానీ వృత్తిలో కూడా స్మార్ట్ వృత్తుల్లో ఎంచుకుంటారు. అంటే ఏంటంటే ఇది ఏమంటాం,
కాల్ సెంటర్స్ అంటాం కదా, కాల్ సెంటర్స్లో అయినా లేకపోతే మాటకు సంబంధించింది, స్పీచ్ సంబంధించింది, స్పీచ్ ఇన్స్టిట్యూషన్స్లో లేకపోతే స్పీచ్ థెరపీస్లో డాక్టర్స్, మంచి డాక్టర్స్ అయితే కాస్మెటిక్ సర్జన్స్ అవ్వడానికి, ఆ వారికి కుజుడు కూడా తోడ్పాటు అయితే మంచి కాస్మెటిక్ సర్జన్ అయ్యే అవకాశాలు చాలా చక్కగా ఉంటుంది. వీరికి కనుక చెప్పా కదా శుక్రుడు చాలా చక్కగా ఉంటే మటుకు వీరికి కర్లీ హెయిర్ అంటే రింగులు జుట్టు ఉంటుంది అని అంట కదా, ఆ జుట్టు ఉండే అవకాశాలు. అలాగే వీరికి ఆ జుట్టు కూడా బ్రౌన్ కలర్లో ఉంటుంది, నలుపు ఉండదు, కొద్దిగా లైట్ బ్రౌన్ లేదా గోల్డెన్ కలర్లో ఉంటుంది. చక్కగా ఉంటారు వీళ్ళు చూడటానికి కూడా. అందమైన పెదాలు, కళ్ళు అయినా చారడేస్ కళ్ళు ఇలాంటివన్నీ బాగా ఉంటాయి. అలాగే వ్యాపార దూరంలో చెప్పుకున్నాం కదా మనం, ఆయా రంగాల్లో వారికి చాలా మంచి సక్సెస్ అయితే లభిస్తుంది. అలాగే వీరికి అనుకూల దైవం అమ్మవారు అయితే మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మిని కనుక వీరు ప్రార్థిస్తే మటుకు ఖచ్చితంగా కనక వర్షం వారింట్లో అయితే ఖచ్చితంగా కురుస్తుంది. ఇది వృషభ రాశి వారి లక్షణాలు, వారి స్వభావాలు. అలాగే వీరికి లక్కీ కలర్ కూడా తెలుపు, మంచి తెలుపు, మెటాలిక్ వైట్ అంటాం కదా, సో అలాంటి కలర్ వీరికి లక్కీ కలర్ అవుతుంది. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. కాలపురుషాంగంలో వ్యయంలో ఉంటాడు అని అన్నాం కదా, వ్యయాధిపతి వ్యయ రాశ్యాధిపతి అవుతాడు కాబట్టి ఈ బృహస్పతి కనుక ఈ దశమంలోనూ ఉంటే మటుకు తను చేసే వ్యాపార రంగమైనా కానీ వృత్తి రంగంలోనా కానీ మంచి సక్సెస్. వీరికి అనుకూలమైన రంగాలు ఏమంటే టీచింగ్ ఫీల్డ్లో చాలా మంచి సక్సెస్ అవుతుంటారు. దశమంలో కనుక కేంద్రాల్లో కనుక లేదా కర్కటక రాశి వీరికి అయితే పంచమం అవుతారు, కోణాల్లో అయితే కనుక లక్ష్మీ విష్ణు స్థానాలు అని అంటాము, కేంద్ర కోణాలు. సో ఈ స్థానాల్లో కనుక గురువు ఉన్నట్టయితే వారు టీచర్ నుంచి ఒక మంచి బోధనా వ్యక్తి, మనకు రాధాకృష్ణ అని అంటాం కదా, సో ఆ లెవెల్కి ఎదిగే అవకాశాలు చాలా చక్కగా ఉంటుంది. వీరు కూడా చాలా ఎక్కువ సౌమ్య గ్రహం అని అంటాం. సౌమ్యం, అనుకూలం ఎక్కువ, బోధనా తత్వం, మాట చాతుర్యం ప్లస్ అలాగే ఇంకేంటంటే బృహస్పతి కూడా దేవగురు అని కూడా అన్నాం కదా. మీరు ఏంటంటే తొందరగా ఏమంటారు దూకుడు స్వభావం కాకుండా ఏదన్నా ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ వారు తొందరపాటు పడకుండా ఎక్కడ లోపం జరిగింది, మన వల్లే లోపం జరిగిందా అనే ఉద్దేశంతో వీరు చూసి ఆచితూచి అడుగేసేవారు ఈ మీనరాశి, మీన లగ్న అధిపతి గురువు తత్వం వారు ఉంటారు. అలాగే కాకపోతే గురువు కనుక పాడైపోయాడు, గురువు కనుక బృహస్పతి కనుక పాడైపోయాడు అంటే ఎలా పాడైపోతాడు? గురువు కనుక కేతుతో పాటు రాహుతో పాటు, రాహు అయితే గురు చండాల యోగం అని చెప్తాం మనం. గురువు కేతుతో పాటు ఉన్నట్టయితే వారికి తరచూ జబ్బులు పాల్పడిపోవడం, తొందరగా వీరికి రోగాలు రావటం, చిన్న ఇన్ఫెక్షన్స్ పెద్దగా దారి తీయటం, పెద్ద మేజర్ ఏమన్నా సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు. అది కూడా చూసుకోవాలి, ఏ రాశిలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అది చూసుకొని మనం చెప్పుకోవాలి. ఏదో కేవలం గురుకేతు కాంబినేషన్ వచ్చింది ఇలా అనే మటుకు కాదు. అది షష్టమో అష్టమమైందా వ్యయమైందా, ఏ గ్రహాలు కూడా వీరికి ఆ కాంబినేషన్కి తోడ్పాటు పడుతున్నాయి అవి కూడా చూసుకున్నట్టు అయితే మటుకు వారికి తెలిసిపోతుంది అనమాట. సో ఇలా గురు రాహు కనెక్షన్ లేదా గురుకేతు కనెక్షన్, గురు చంద్ర మనకైతే గజకేసరి యోగం అంటాం. గురు రాహు కాంబినేషన్ ఉంటే కూడా వీరు ఏంటంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ లేదా సివిల్ సర్వీసెస్లో పెద్ద స్థాయిలో పెద్ద హోదాలో ఉండే అవకాశం చాలా ఉంటాయి. ఎప్పుడు గురు రవి కనెక్షన్, అది కూడా గురు ఉచ్చలో రవి ఉచ్చలో లేదా రవి మేషరాశిలోనో లేదా సింహరాశిలోనో ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా హయ్యర్ పొజిషన్కి అయితే ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఇంకొకటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే తొందరగా ఈ ఏమంటారు ఈ ధను లగ్నం వాళ్ళు ఏంటంటే తొందరగా వీరికి
ఏదన్నా జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తొందరగా ఉంటాయి అన్నమాట ఇన్ జనరల్గా. సో ఏమైనా జబ్బు వచ్చిందంటే వీరికి తొందరగా తగ్గకపోవడం, ఎందుకంటే వ్యయం కదా, వ్యయం అంటే మనకి హాస్పిటల్స్ అని కూడా అంటాం మనం. సో తొందరగా హాస్పిటల్ పాలైపోవడము, చాలా సెన్సిటివ్ ఉంటుంది వీళ్ళు. చిన్న వాతావరణంలో ఏదైనా తేడా వచ్చినా కానీ, లేదా బయటికి వెళ్ళినా కానీ, అదే వాతావరణంకి అలవాటు పడినా కానీ, లేదా అదే ఫుడ్ కి అలవాటు పడిపోయి కొద్దిగా ఏదైనా ఫుడ్ తేడా వచ్చేసరికి వీరికి తేడా రావటం, ఇలాంటివన్నీ మనకి ఈ ధనురాశి ధనులగ్నం వారికి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో వీరికి బెస్ట్ కలర్ అయితే లక్కీ కలర్ అయితే పసుపచ్చ కలరు, అలాగే నారింజ కలర్ కూడా వీరికి సరి అయిన కలర్. లక్కీ కలర్ అని చెప్పుకోలేం కానీ ఎల్లో కలర్ గ్రూప్ అన్నీ వీరికి లక్కీ కలర్ అవుతుంది. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఎన్నో షేడ్స్ ఉంటాయి మనకి, దాంట్లో నిమ్మకాయ కలరు, మ్యాంగో కలరు, మేరీగోల్డ్ కలరు, ఇలా ఎన్నో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, లెమన్ ఎల్లో కలర్ అని అంటాం. సో అలాంటి కలర్స్ ఆ గ్రూప్ అంతా మటుకు వీరికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. వీరేంటంటే చేసుకోవాల్సింది ఏంటంటే, వీరికి గురువు అనుకూలంగా లేదు అని అంటే దానికి సంబంధించిన వస్తువులు వస్త్రాలు దానం చేసుకుంటే చాలా మంచిది. గురువు అనుకూలంగా ఉన్నాడు అని అంటే ఆ వస్త్రాలు అవి ధారణ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మస్తిష్కం పైన వీరు గంధం ధారణ చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే చెప్పా కదా, బోధన తత్వం, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలోనూ, అటు సివిల్ సర్వీసెస్ రంగంలో కూడా వీరు రవి కనుక అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఏవేస్తారు. సో ఇది మనకి గురుతత్వ స్వభావము, వారి కారకత్వాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి. అలాగే వీరు ఆరాధించే దైవం ఏంటంటే దత్తాత్రేయ ఆరాధన, దత్త స్తోత్రం పారాయణ చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. బాబా ఆరాధన కూడా చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు అయితే వీరికి వస్తాయి.